ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. 2024 ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించి 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకుని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని, కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని నిలబెట్టినటువంటి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తీవ్రమైనటువంటి అవమానాలు ఎదుర్కొంటుంది. సాటి కూటమి భాగస్వామి అయినటువంటి టీడీపీ నుంచి, ఆ పార్టీ నాయకుల నుంచి తీవ్రమైనటువంటి అవమానకరమైనటువంటి సంఘటనలు ఎదుర్కొంటుంది. దీంతో జనసేన పార్టీ శ్రేణులు, ఆ పార్టీ క్యాడర్ మొత్తం చాలా వరకు నిరుత్సాహ నిస్పృహలతో నిండిపోయి ఉన్నారు. తీవ్రమైనటువంటి అవమానాల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో జనసేన శ్రేణులు చాలా అసంతృప్తిలో మునిగిపోయినారు, అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు అన్న చర్చ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తెరపైకి వచ్చింది. దీనికి ఇటీవల అసెంబ్లీ వేదికగా జరిగినటువంటి పవన్ కళ్యాణ్ మీద, మెగాస్టార్ చిరంజీవి మీద చేసినటువంటి టీడీపీ ఎమ్మెల్యేలు నందమూరి బాలకృష్ణ, బీజేపీ ఎమ్మెల్యే కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చేసినటువంటి వ్యాఖ్యలు ఈ పరిణామాలకి దారితీశాయి. ఇది జనసేన శ్రేణులో మింగుడుపడని అంశంగా మారింది. అయితే ఈరోజు శుక్రవారం మరోసారి సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో కూటమిలో ప్రధాన పార్టీలైనటువంటి జనసేన, టీడీపీల మధ్య ఈ గొడవలు, భేదాభిప్రాయాలు, విభేదాలు సర్దుమణిగాయా, సమసిపోయాయా అన్న చర్చ కూడా తెరపైకి వచ్చింది. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ తన ఆలోచన విధానాన్ని, తాను భవిష్యత్తులో అనుసరించబోతున్న తీరును పార్టీ శ్రేణులకు చాలా క్లియర్ కట్గానే స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూటమి పొత్తుల్లో భాగంగా కూటమిగా ఏర్పడుతున్నాము, అప్పటి వరకు అధికారంలో ఉన్నటువంటి వైసీపీని ఓడించడమే ప్రధాన ధ్యేయంగా మనం ముందుకెళ్తున్నాము. దీనిని ప్రతి జనసేన కార్యకర్త శిరసా వహించాలి. పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని శ్రేణులు కూడా తూచా తప్పకుండా పాటిస్తూ కూటమితో కలిసి రావాలి. ఒకవేళ కాదు కూడదు అని అనుకుంటే మీ దారి మీరు చూసుకోవచ్చు, నేను మాత్రం కూటమితోనే వెళ్తాను అని చాలా క్లియర్ కట్గా తన ఆలోచన విధానాన్ని స్పష్టం చేశారు. ఆ విధంగానే పొత్తులు పెట్టుకున్నారు, ఎన్నికల్లో గెలిచారు. 6 నెలలు ఆ కాలం గడిచిన తర్వాత క్షేత్రస్థాయిలో ప్రధానంగా టీడీపీకి, జనసేన శ్రేణులకు మధ్య తీవ్రమైనటువంటి విభేదాలు, గొడవలు స్టార్ట్ అయ్యాయి. జనసేన పార్టీ శ్రేణులను, నాయకులకు సరైనటువంటి గౌరవం ఇవ్వడం లేదు. స్థానికంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో కానీ, ప్రభుత్వం నిర్వహించేటువంటి కార్యక్రమాల్లో కానీ జనసేన వాళ్ళకి ఏమాత్రం గుర్తింపు ఇవ్వడం లేదు, గౌరవం ఇవ్వడం లేదు అన్న విమర్శలు ఆ పార్టీ శ్రేణుల్లో పెద్ద ఎత్తున వినిపించాయి. ఆ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఒకసారి స్పందించారు. సీరియస్గానే సీఎం చంద్రబాబు ఆ పార్టీ నాయకులకి, మొత్తం మీద కూటమి ప్రభుత్వానికి సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. నేనే గనుక హోంమంత్రినైతే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలను ఇట్లాగే పరిష్కరిస్తాను అని ఆయన ఆవేదనను, తాను పడుతున్నటువంటి బాధను వ్యక్తం చేశారు. అంటే డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా ఆయన ఆ ప్రభుత్వానికి సీరియస్గానే వార్నింగ్ ఇచ్చారన్న చర్చ కూడా ఆ మధ్య కాలంలో వచ్చింది. ఆ తర్వాత ఏడాదిన్నర కాలం తర్వాత మరోసారి ఈ విభేదాలు తెరపైకి వచ్చాయి. అసెంబ్లీ వేదికగా పవన్ కళ్యాణ్ని, జనసేన పార్టీని టీడీపీ వాళ్ళు, ఆ పార్టీ నాయకులు లక్ష్యంగా చేసుకుని, టార్గెట్గా చేసుకున్నారు అన్న చర్చ కూడా వచ్చింది. పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నటువంటి శాఖకు సంబంధించినటువంటి ప్రశ్నలు అడిగిన విధానం, ఆయన మీద అసలు కనిపించడం లేదు, రావడం లేదు, పవన్ కళ్యాణ్ కలవాలంటే కుదరడం లేదు అని డైరెక్ట్గానే టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా చేసిన వ్యాఖ్యలు చాలా తీవ్రమైన కలకలం రేపాయి. ఆ తర్వాత సభలో లేనటువంటి
మాజీ కేంద్ర మంత్రి మెగాస్టార్ చిరంజీవి మీద నందమూరి బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చాలా దుమారం రేపాయి. ఈ రెండు ప్రధానమైన ఘటనలుగా జనసేన శ్రేణులను తీవ్రమైనటువంటి అసంతృప్తిలోకి నెట్టేశాయి. దీంతో జనసేన పార్టీ నాయకులు శ్రేణులు టీడీపీతో ఎలా కలిసి ముందుకెళ్ళాలి అన్న ఆలోచన అన్న ప్రశ్నలు కూడా పెద్ద ఎత్తున తెరపైకి వచ్చాయన్న చర్చ కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో మరోవైపు పవన్ కళ్యాణ్ తన పార్టీని అధికారంలోకి తీసుకురావడం ముఖ్యం కాదు, రాష్ట్ర భవిష్యత్తు చాలా ముఖ్యము. దీనిని దృష్టిలో పెట్టుకుని అనుభవజ్ఞుడైనటువంటి సీఎం చంద్రబాబు గారు మరో 15 ఏళ్ల పాటు అధికారంలో ఉంటే, సీఎంగా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా వేగంగా చాలా అన్ని రకాల రంగాల్లో అభివృద్ధి సాధిస్తుంది. దీనికోసం మేము పార్టీ పరంగా కానీ ఏ విధమైన ఆలోచన లేకుండా నిస్వార్థంగా కూటమితో కలిసి వెళ్తాము, టీడీపీకి సపోర్ట్ చేస్తాము, కూటమిగానే ఉంటాము అని ఆయన మరోసారి స్పష్టం చేశారు. అయితే మరోవైపు అంతర్గతంగా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడము, జనసేన పార్టీ క్యాడర్ని టార్గెట్ చేయడము, ఈ పరిణామాలన్నీ జనసేనని ఒక ఒక తీవ్ర సంక్షోభానికి నెట్టివేస్తున్నాయన్న చర్చ కూడా తెరపైకి వచ్చింది. మరోవైపు కేంద్రంలో ఉన్నటువంటి మోదీ కానీ అమిత్ షా కానీ కేంద్ర ప్రభుత్వ పెద్దలు చెప్తున్న లైన్ ప్రకారం లైను దాటకుండా వాళ్ళు ఆదేశించిన మేరకు పవన్ కళ్యాణ్ ఇక్కడ అనుసరిస్తూ వస్తున్నారు. ఆ పందాలోనే కొనసాగుతున్నారు. వాళ్ళ విధానాలని ఏమాత్రం ఎక్కడ గీత దాటకుండా, విమర్శలు చేయకుండా శిరసా వహిస్తూ వాళ్ళకి విధేయుడుగా ఉంటూనే వస్తున్నారు. ఇక్కడ మాత్రం ఆంధ్రప్రదేశ్లో మాత్రం టీడీపీ మాత్రం జనసేనని, ఆ పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ని లెక్క చేయడం లేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ అంతర్గత వైరుధ్యాల మధ్య పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో కూటమితోనే కలిసి వెళ్తారా లేదా యూటర్న్ తీసుకుంటారా? 2029 నాటికి తన వైఖరి మారుతుందా? టీడీపీని విభేదించి బయటకు వచ్చి బీజేపీతో కలిసి టీడీపీకి పోటీగా నిలబడతారా? ఇవన్నీ చాలా పెద్ద ప్రశ్నలుగానే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటారనేది భవిష్యత్తులో చూద్దాం.